హాయ్ అండి, సాదా బ్లౌజ్ కటింగ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్లో మన నార్మల్ బ్లౌజ్ ఆది బ్లౌజ్తోనైతే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే కట్ చేసుకుందాము. ఇందులో వచ్చేసి మనకి టేప్ అనేది ఉపయోగించకుండా మన నార్మల్గా సాదా బ్లౌజ్తోనైతే కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనము ప్లెయిన్ బ్లౌజ్ని అయితే తీసుకున్నాం కదా, కాటన్ బ్లౌజ్. ఇది వచ్చేసి మనకి సమ్మర్లో అయితే చాలా ఇలాంటి బ్లౌజులు అనేది వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మన సమ్మర్ వచ్చిందంటే కాటన్ బ్లౌజులు అయితే సాధారణంగా వేసుకునే ఉంటారు కదా. ఇక్కడ చూడండి, మనం మొత్తానికి అయితే ఇలా అయితే మనకు ఉల్టా తీసేసాం కదా, మనకు సీదా సైడ్ అయితే చూసేసుకొని ఇలా మనకు లోపల రాంగ్ ఉన్న సైడ్కి అయితే పై వైపుకి అనేది వేసుకోవాలి. మార్కింగ్ అనేది వేసుకుంటాం కదా, మార్కింగ్ అనేది మనకి రాంగ్ సైడ్ అనేది వేసుకున్నామంటే మనకు మార్కింగ్ అనేది ఎక్కువగా కనబడకుండా పైకి నీట్గా కనిపిస్తుంది. మొత్తానికి ఆది బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకొని అయితే చెక్ చేసుకుంటున్నాం కదా. ముందుగా వచ్చేసి నడుము కాడ అయితే పెట్టేసుకుంటున్నాం. చూడండి ఎంత ఉందనేది లెంత్ అనేది. ఇలా మన నడుము కాడ రెండు సైడ్స్ జాయింట్లు ఉంటాయి కదా, ఆ రెండింటిని పట్టుకొని అయితే మనం ఇలా పెట్టేసుకొని లెంత్ అనేది ఎంత ఉందనేది తెలిసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు నెక్ అనేది మనకి హైట్ ఎంత ఉంది బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, మనము డాట్స్ అనేది పెడతాం కదా, డాట్స్ పైన నుండి మనకి షోల్డర్ కార్ నుండి వరకు అయితే మార్కింగ్ వేసేసుకొని ఒకటి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మందం అనేది కింది వైపుకు హాఫ్ ఇంచు, పై వైపుకు హాఫ్ ఇంచు, ఇలా రెండు సైడ్ల హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకోవాలి. మనం ఆ తర్వాత వచ్చేసి మనకి ముందుగా అయితే చెప్పాను కదా, నడుము ఎంత ఉందనేది, నడుము ఎంత ఉందనేది తీసేసుకొని మనం నడుము కరెక్ట్గా సైడ్ జాయింట్లుగా అనేది పెట్టేసుకొని అందులో మనకి 1 ఇంచ్ మందము మనం డాట్స్కి పెడతాం కదా, డాట్స్ కోసం అనేది ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోవాలి. దానికి వచ్చేసి మనకి ఇలా మనం 1.5 ఇంచ్ అనేది కచ్చా కోసం అనేది పెట్టేసుకుంటాం. అదేవిధంగా మళ్ళీ అదే బ్లౌజ్ని పెట్టేస్తే మనకు సంఖ అనేది పొడవు ఎంత ఉందనేది అదే విధంగా అయితే పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకోండి. మనం సేమ్ అదే విధంగా ఇలా మన బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా పెట్టేసి ఇలా మన మార్కింగ్ ఎంతవరకు ఉందో అది పెట్టేసి మనం కచ్చా కోసం కూడా 1/2 ఇంచు ఇలా అయితే మొత్తానికి మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ కాడ కూడా సేమ్ అదే మనకి బ్లౌజ్ అనేది పెట్టేసుకొని ఇలా టేప్ అనేది అస్సలు ఉపయోగించట్లేదు నేను. ఇక్కడ చూడండి, మొత్తం బ్లౌజ్ అనేది ఏ విధంగా పెడుతున్నాను అనేది సేమ్ మనకి కింద బ్యాక్ పార్ట్ ఎలా వచ్చిందో రౌండ్ షేప్ అనేది అదే విధంగా తీసేసుకొని చూడండి. రౌండ్ షేప్ మనకి ఫింగర్కి మనకి లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ బట్టి అయితే పెట్టేసుకోవచ్చు. 2.5కి అయితే మనకు ఫస్ట్ ఫింగర్తోనే అయితే కొలతతోనే అయితే ఒకసారి కొలుచుకోండి, మీకు ఎలా ఉంటుంది అనేది వచ్చేస్తుంది. ఫింగర్ ఏళ్ళతోనే అయితే పెట్టేసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇలా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి. నార్మల్ బ్లౌజ్ అండి ఇది, ఎవరికైనా వచ్చేస్తుంది, నార్మల్గా కట్ చేసుకోవచ్చు. లెంత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, మనం ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా, మనకు వీళ్ళ ఫింగర్ పెట్టేసి మనకు నెక్ అనేది తీసేసుకున్నాం కదా, షోల్డర్కి వచ్చేసి 2.5 అనేది ఉంటుంది. ఇలా మనకి రెండింటిని ఇలా కలిపి మనం మార్కింగ్ అనేది వేసేసుకున్నాం కదా. 2.5 మన నెక్కి 2.5 కాకనే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. మనకి షోల్డర్ జాయిన్ చేసుకున్నప్పుడు మనకి మధ్యలో అయితే 2.5 మిగులుతుంది కదా క్లాత్, దాన్ని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పోగా మనకు 2.5 షోల్డర్ పట్టి. చూడండి, మనకి సంఖ డౌన్ కోసం అయితే మనకు 5.5 వచ్చేస్తుంది. ఈజీగా మనకి ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ వరకు స్ట్రేట్గా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా మనకు చూడండి కొలత బ్లౌజ్తో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మొత్తం ఎంత వచ్చింది, మనకు ఎక్కడి వరకు టైట్ ఫిట్టింగ్ అనేది ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఇలా చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి మొత్తానికి ఇలా మనం పట్టేసుకోవాలి. మన క్లాత్ అనేది ఇలా మనకు ఒక 1/2 ఇంచ్ మందం లోపలికని పట్టుకోవాలి. ఎందుకంటే మన కుట్టు కోసం అయితే మళ్ళీ అయితే మనం వదిలి పెడతాం కదా, అందుకోసమని ముందే లోపలికి అనేది పట్టేసుకొని కొలుచుకోవాలి బ్లౌజ్ ఎంత ఉందనేది. కలుచుకొని అయితే మనకి ఇలా మార్కింగ్ వేసేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే మనకు బ్లౌజు మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మన నెక్ కూడా సేమ్ అదే బ్లౌజ్ నెక్ అనేది టీకే ఎంత ఉందనేది షోల్డర్ కార్ నుండి ఇలా అయితే పట్టేసుకొని మొత్తానికి రౌండ్ నెక్గా ఇలా పెట్టేసుకోవాలి. రెండింటిని కలిపి ఇలా రౌండ్ షేప్ అనేది తీసేసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి మనకి టేప్ అనేది అస్సలు ఉపయోగించట్లేదు కాబట్టి మొత్తానికి ఆది బ్లౌజ్తోనే ఇలా కట్ చేసుకోండి, చాలా బాగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి మధ్యలో డాట్ పెడతాం కదా, మనకి డాట్ పెట్టినప్పుడు మనకు మొత్తానికి ఇలా పట్టేసుకొని మిడిల్లో అయితే మనకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు అక్కడికి మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న వరకు పెట్టేసుకొని మధ్యలో డాట్ పెట్టేసుకోవాలండి, మనకు సరిగా సరిపోతుంది. మనం మొత్తాన్ని ఇలా అయితే మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అది బ్లౌజ్తో కట్ చేసుకున్నా అంటే బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే వచ్చేస్తుంది. ఈజీగా మనకు పర్ఫెక్ట్గా రావాలనుకుంటే అదే బ్లౌజ్ని అయితే మెజర్మెంట్ తీసేసుకోవచ్చు. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనకి కావాల్సినంతగా వాళ్ళు చెప్తారు కదా, ఎక్కడైనా హెచ్చు తగ్గులు అనేది చేయమని అంటే అప్పుడు మనకు
ఏదైనా చూసుకోవాలండి. చూడండి ఇక్కడ మనం మొత్తాన్ని అయితే కార్డ్స్ అనేది పెట్టేసుకున్నాం కదా, మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కార్డ్స్ ఇచ్చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మనకి ఇలా హ్యాండ్కి వచ్చేసి మనకి ఇక మిగిలిన క్లాత్లో ఇలా హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకుంటున్నాను. మనకి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఇంకో సైడ్ అనేది మనకి స్ట్రైట్గా ఉన్న పీస్లో హ్యాండ్ తీసేసుకోవాలి. హ్యాండ్ కూడా ఏ విధంగా ఉంది అనేది పెట్టేసుకోవాలి. లెంత్ అనేది చూసేసుకోండి. దీనికి హెమ్మింగ్ కోసం అనేది చేస్తాం కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా హెమ్మింగ్ పట్టికి పోగులు రాకుండా మనకి నార్మల్గా వస్తుంది కదా, ప్లెయిన్గా ఇట్లా డాట్గా బొద్దుగా అలాంటి వచ్చిన క్లాత్ని ఇలా మనకి హెమ్మింగ్ పట్టిని కోసం అయితే పెడుతున్నాను. ఎక్స్ట్రా పట్టి మనకు 1 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను హెమ్మింగ్ కోసము. చూడండి మొత్తానికి లెంత్ అనేది హ్యాండ్ లెంత్ అనేది పెట్టేశాను కదా. హ్యాండ్ లెంత్ ఎంత ఉందనేది ఇక్కడ చూడండి. మనకి టేప్ ఉపయోగించట్లేదు కాబట్టి మనకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకే వచ్చేస్తుంది. సేమ్ మన ఆది బ్లౌజ్తో కొలుచుకుంటున్నాం కాబట్టి మొత్తానికి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. మొత్తం మార్కింగ్ చూడండి, టైట్ ఫిట్టింగ్ కూడా. అసలు మనకి ఎంత ఉంది ఎంత అనేది మనకు టేప్ ఉపయోగిస్తే మన కొలత అనేది తెలిసిపోతుంది. కానీ మనం ఇక్కడ టేప్ ఉపయోగించట్లేదు కాబట్టి ఆది బ్లౌజ్తో కొలుచుకుంటున్నాం కాబట్టి మా ఆది బ్లౌజ్ ఎట్లా వచ్చిందో సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. మనకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మనకు మొత్తానికి ఇలా అయితే మార్కింగ్ వేసేసుకున్నాం కదా. కచ్చా కోసం కూడా మనకు 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ మనకు షోల్డర్ కాడ స్ట్రెయిట్గా మనకి 1 ఇంచ్ వరకు 1.5 ఇంచ్, బాగా సన్నగా ఉన్న వాళ్ళకి 1 ఇంచు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ వరకు అయితే తీసేసుకోవాలి. ఇక్కడ లోతు ఇచ్చేసి చూడండి, లోతు కూడా మనకి 1/2 ఇంచ్ మనకి తీసేసుకోవాలి. లేదా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి అయితే 1 ఇంచ్ వరకు అయితే తీసేసుకోవచ్చండి. సన్నగా ఉన్న వాళ్ళకే ఎక్కువ లోతు అనేది తీసేసుకోవాలి, లావుగా ఉన్న వాళ్ళకు తక్కువ లోతు తీసుకోవాలి. ఎందుకంటే టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది కదా. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఎలా తీసుకున్నాం అనేది తెలిసిపోతుంది కదా. ఇక్కడ మనకి డాట్స్ అనేది పెట్టేస్తాం. మనకు మార్కింగ్ వేసుకున్న విధంగా అయితే మనం డాట్స్ పెట్టేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాం కదా. ఇలా మనకు కంపల్సరీగా మన ఫ్రంట్ సైడ్లో అయితే మనకి ఇలా కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకోసం అంటే మనకు లెఫ్ట్ రైట్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడనే మనకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, అలా కన్ఫ్యూజ్ కాకుండా కట్స్ ఇచ్చుకున్నామంటే లెఫ్ట్ పైకి మనకు రైట్ కిందికి ఏ విధంగా వేసుకున్నా కానీ మనకి ఆపోజిట్ సైడ్లో అయితే వేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి, మన హ్యాండ్ మనకు బ్యాక్ పార్ట్ అనేది తీసేసాం కదా. మధ్యలో మిగిలిన క్లాత్ని అయితే ప్లస్ గుర్తుగా వచ్చేటట్టుగా ఇట్లా సాగిపోయే క్లాత్ని మనం క్రాస్ కటింగ్ కోసం అనేది తీసేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అయితే నార్మల్గా మనకు స్ట్రైట్ పెట్టి తీసేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ కోసం మాత్రం ఇక్కడైతే ప్లేస్ దొరుకుతుంది చూడండి. అటు వేసినా ఇటు వేసినా మన ప్లస్ గుర్తు అనేది ఇలా ఇంటూ షేప్లో వచ్చిన విధంగా అయితే తీసేసుకోవాలి. ప్లస్ గుర్తు కాకుండా ఇంటూ షేప్లో వచ్చిన విధంగా తీసేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసాం కదా. బ్యాక్ పార్ట్ను మనకి 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసేసుకోవాలి. అది ఎందుకోసం అంటే మనకి షే బెల్ట్ అనేది వేస్తాం కదా, మనకి ఎక్స్ట్రా అనేది షే బెల్ట్ తర్వాత కట్ చేసుకుంటాం కాబట్టి మనకు ఇలా ఫోల్డ్ చేసేసుకొని షే బెల్ట్ను కోసం అనేది మనం 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకొని మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. మనకు సేమ్గా వచ్చేస్తుంది. మనకు బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అలానే వచ్చేస్తుంది. ఇలా మనకు ఫ్రంట్ లోతు అనేది తీసేస్తాం కదా, లోతు కోసం అయితే మనకి తీసేయండి. ఇక్కడ మనకి 1 ఇంచు లేదా మనకి 1/2 ఇంచు లావుగా ఉంటే 1/2 ఇంచు, సన్నగా ఉంటే 1 ఇంచు, ఇలా మొత్తానికి ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మన నెక్ అనేది ఆది బ్లౌజ్తోనైతే మళ్ళీ కోచుకోవాలి. ఆది బ్లౌజ్ ఎంత ఉందో అనేది తెలుసుకోవచ్చు కదా. చూడండి ఇక్కడ మనకి షోల్డర్ పట్టి కానివ్వండి కచ్చా కోసం మనం 1/2 ఇంచు పైకి వదిలేసి మొత్తం నెక్ ఎంత ఉందో అనేది ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మాత్రం ఇక నెక్ అనేది ఎలా ఉందనేది సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది. మనకి ఏమన్నా హెచ్చు తగ్గులు ఎక్కువ తక్కువ అని చెప్తే మనం పెట్టాలి, అప్పుడే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ మనకి పెట్టేసాం కదా. ఇక్కడ నుండి మనకి మళ్ళీ కిందికి సైడ్ మనకి షేప్ అనేది రావాలి కదా, డాట్ పెడతాం కదా మెయిన్ డాట్ పెట్టే కాడ ఇలా మనం 1.5 ఇంచ్ అనేది కిందికి అనేది తీసేసుకోవాలి. చూడండి కింద నుండి 1.5 ఇంచ్ తీసుకున్నామంటే 1 ఇంచు లేదా 1.5 ఇంచ్ తీసుకున్నామంటే మధ్యలోకి వచ్చేసరికి 1.5 ఇంచ్ అనేది, ఎందుకంటే మనకి కచ్చా కోసం ఇలా డాట్స్ అనేది మధ్యలో డాట్ పెడతాం కదా, డాట్ పెట్టినప్పుడు దానికోసము కచ్చా కోసం కింద షేప్ బెల్ట్ కచ్చా కోసం వేస్తాం కదా, దానికోసము 1/2 ఇంచు ఇలా మొత్తం కలిసిపోతుంది. మనకి ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పైట్ మాత్రం కొంచెం పైకి అనేది ఒక 1/2 ఇంచు కన్నా మనం ఇలా పైకి డ్రా చేసుకున్నామంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. మనకి ఏమంతా లూజ్గా మనకి ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా ఉండకుండా
ఈజీగా అయితే సెట్ అయిపోతుంది. చూడండి మధ్యలో డాట్ వేసేటప్పుడు షోల్డర్ కాడ నుండి అయితే మనం లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్గా మనకి ఇలా డ్రా చేసుకోండి, మనకి ఈజీగా వస్తుంది. మనకి 3 డాట్స్ అనేది వేస్తాం కదా, డ్రాస్ వేసినప్పుడు మనకు 3 యాంగిల్స్ అయితే రావాలి. త్రిభుజాకారంలో వచ్చినట్టు అయితే మనకు ఈజీగా మనకు షేప్ అనేది కప్ రౌండ్ అనేది వేస్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి డాట్ కోసం అయితే మళ్ళీ మనం ఎంత ఉంది ఆది బ్లౌజ్తోనైతే చెక్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు మొత్తం ఆది బ్లౌజ్తోనే కాబట్టి ఇది మొత్తం ఏ విధంగా ఉందనేది ఆది బ్లౌజ్తోనైతే పెట్టేసుకొని కొలుచుకుంటున్నాను. ఇక్కడ చూడండి మొత్తానికి కట్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న పీసులు అనేది ఇలా మనం మార్కింగ్ ఏ విధంగా వేసుకున్నానో అదే విధంగా అయితే కట్ చేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది మన కటింగ్ అనేది. ఆది బ్లౌజు నార్మల్ బ్లౌజు చూడండి ఈ విధంగా మొత్తానికి కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పీసును ఇలా మొత్తానికి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ అనేది పెట్టుకున్నాం కదా, మన ఫ్రంట్ డాట్లు మనకు 3 డాట్స్ అనేది వచ్చేస్తాయి కదా. ఫ్రంట్ డాట్ పెట్టినప్పుడు ఆ డాట్ల మధ్యలో మనకి కట్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం కట్స్ పెట్టుకున్నాం అంటే ఎక్కడ డాట్ పెట్టాము అనేది మనకు అదే విధంగా మనకి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చూడండి మనకి మొత్తం మధ్యలో ఇలా ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ కాడ కూడా 2 సైడ్లో మనకి కట్స్ పెట్టుకోవాలి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు సంకలో కూడా మనకి ఇలా కాట్ పెట్టుకున్నామంటే మన క్లాత్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. మనం మార్కింగ్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ కోసం అయితే మనం మార్కింగ్ వేసుకుంటాం కదా, ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలి చూడండి. మనకు 3 ఇంచెస్ అలా తీసేసుకోవచ్చు. ఇక్కడ మనం టేప్ ఉపయోగించట్లేదు, ఆది బ్లౌజ్తోనే కాబట్టి మనకు 1/2 ఇంచ్ కిందికి మన కచ్చా కోసం వదిలేసి ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా అయితే మనం ఇలా మార్కింగ్ వేసేసుకొని పైకి మళ్ళీ కచ్చా కోసము మనకు పట్టీ కోసం వేస్తాం కదా కుట్టు కోసము, దానికోసం మనకి మళ్ళీ 1/2 ఇంచ్ ఇలా మొత్తానికి అయితే కట్ చేసుకొని ఎక్స్ట్రా మొత్తానికి ఇలా మార్కింగ్ వేసేసుకొని అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి మాది బ్లౌజ్తో అయితే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మొత్తానికి కట్ చేసుకున్నాం కదా, కరువు షేప్లో వచ్చేటట్టు అయితే మనకు ఉస్సు పట్టి కాజా పట్టే కాడ అయితే మనం కొంచెం కరువు షేప్లో తీసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలా మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం స్ట్రైట్ స్టైల్లో అయితే తీసేసుకోవాలి. ఇలా మొత్తానికి ఇలా చేసేసుకున్నాం కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం ఒక్కొక్క డాట్స్ అనేది మన కట్స్ అనేది పెట్టేసుకున్నాం అంటే మనకు ఏది ఎటు వేయాలనేది ఈజీగా తెలిసిపోతుంది. దీన్నే మళ్ళీ వేసుకొని అయితే మళ్ళీ ఇంకోటి అయితే కట్ చేసుకోవచ్చు. క్లాత్ ఎక్కడ ఉంటే అక్కడ అయితే మనకి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను కట్ చేశాను కదా, దానిపైన భాగంలో మళ్ళీ ఇంకొక షేప్ బెల్ట్ అనేది తీసేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా మనం ఇంతకుముందు అయితే ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇలా మనకి ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే వస్తుంది. కొన్నిట్లో అయితే మనకు పీస్ అనేది కొన్ని లావుగా ఉంటే కొంతమందికి క్లాత్ అనేది సరిపోకుండా మనకు వేరే క్లాత్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇందులో అయితే మనకు అందులో వెళ్ళింది కాబట్టి మనకి మొత్తానికి ఇలా మనకి ఇదైతే నెక్ కోసం అనేది ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు మన లోపల పట్టి కోసం అయితే వేరే వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పీస్ అనేది తీసేసుకోవాలి. కంపల్సరీగా మనకి నెక్ పట్టి వేసేటప్పుడు క్రాస్ పీస్ తీసుకుంటాం కదా, ఈ విధంగా మనకి చూడండి 1 ఇంచ్తోనే ఇలా 1 ఇంచ్తోనైతే మార్కింగ్ వేసేసుకొని క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోండి. ఇలా ముందుగా నెక్ పీసులు అనేది కట్ చేసి పెట్టేసుకున్నాం అంటే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్కు మనకి వెతికి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి అన్నీ అయితే మనకు పక్క పెట్టుకొని స్టిచ్చింగ్ చేసామంటే బ్లౌజ్ అనేది ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయితే వస్తుంది. మనం మొత్తానికి ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా. బెల్ట్ మనకి నడుము బెల్ట్ కూడా సేమ్ ఈ విధంగా మనకు 1 ఇంచ్తోనైతే మనకి 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెద్ద సైజు కావాలనుకుంటే 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, చిన్నగా కావాలనుకుంటే 1 ఇంచ్ ఇలా అయితే మనం మొత్తాన్ని కట్ పీసులు అయితే పక్క పెట్టేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.